నమస్కారం అండి. హలో టు ఎవ్రీవన్. నేను డాక్టర్ కుశల్ హిప్పల్గాంకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ అండ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. బేసికలీ నా గురించి చెప్పాలంటే ఆర్థోపెడిక్ సర్జన్. సో బార్న్ ఇన్ పూనా, కానీ హైదరాబాద్లో పెరిగాను. మహారాష్ట్రలో ఉన్నాను కాబట్టి తెలుగులో అంత కమాండ్ లేదు, బట్ ఐ విల్ ట్రై. ఓకే, స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడే చేశాను హైదరాబాద్లో. పీజీ నాగ్పూర్లో చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కొన్ని రోజులు హైదరాబాద్లో సన్షైన్ హాస్పిటల్లోనే డాక్టర్ గురువారెడ్డి గారి కింద ట్రైనింగ్ చేసి ఒక 2-3 years అట్లా పనిచేసి యూఎస్ఏ ఆస్ట్రేలియాలో అట్లా వెళ్ళి రోబోటిక్ టెక్నాలజీ గురించి, జాయింట్ రిప్లేస్మెంట్ గురించి, ఆర్థ్రోస్కోపీ గురించి కొంచెం ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్లోనే పనిచేస్తాను. సో ఫుల్ డే ఐఎమ్ అట్ ద హాస్పిటల్ ఎంటైర్ వీక్, బట్ ఈవినింగ్లో అరౌండ్ 6:30 to 8:30 ఈ టైమ్ స్లాట్లో నేను బర్కత్పురా ఏరియాలో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ అని స్టార్ట్ చేశాను రీసెంట్లీ. సో బేసిక్లీ నేను ఈ ఏరియాలోనే ఉంటాను, బర్కత్పురా ఏరియాలో ఉంటాను. మా ఫ్యామిలీ లాస్ట్ 60 years నుంచి ఇక్కడ ఉంది. సో ఈ ఏరియాలో 6:30 to 8:30 2 hours ఎంటైర్ 5 days a week క్లినిక్ స్టార్ట్ చేసి ఈ ఏరియా పీపుల్కి కొంచెం సర్వీస్ ఇద్దామని కోరిక పెట్టుకొని స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఒక పాతకాలంలో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అన్ని సర్జరీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఆర్థోపెడిక్ సర్జరీలో మల్టీ స్పెషాలిటీస్, సబ్ స్పెషాలిటీస్ అంటాం. ఈ సబ్ స్పెషాలిటీస్ స్పైన్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, షోల్డర్ సర్జరీ, నీ సర్జరీ, హిప్ సర్జరీ, ఫ్రాక్చర్ సర్జరీస్ అట్లా ఉంటాయి. సో ఒక సర్జన్ ఒకటో రెండో అట్లా పికప్ చేసి చేస్తారు. దాంట్లో నేను నీ సర్జరీ గురించి స్పెషలైజ్ చేశాను. సో నీ సర్జరీలో ఆర్థ్రోస్కోపీ, ఆర్థ్రోప్లాస్టీ రెండు మెయిన్ ఉంటాయి. ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీస్ అంటాం దాన్ని. అంటే మొత్తం మోకాలు ఓపెన్ చేయకుండా జస్ట్ చిన్న చిన్న కీ హోల్ సైజ్ ఇన్సిజన్స్ పెట్టి లోపల కెమెరా వేసి అప్పుడు దీన్ని సర్జరీస్ చేస్తాం. సో ఇది మోస్ట్లీ లిగమెంట్ సర్జరీస్, మెనిస్కల్ సర్జరీస్ మీరు విని ఉంటారు. ACL లిగమెంట్ ఇంజురీ అని కొన్ని ఉంటాయి. సో అథ్లీట్స్కి స్పోర్ట్స్ ఇంజురీస్లో, కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్ అట్లా గేమ్స్లో, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అప్పుడు కొన్ని లిగమెంట్ ఇంజురీస్ అవుతాయి, కొన్ని మెనిస్కల్ ఇంజురీస్ అవుతాయి. అట్లాంటి లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్కి ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా, ఆర్థ్రోస్కోపీ ద్వారా నేను చేస్తాను. సో కడుపులో మనం లాప్రోస్కోపీ వర్డ్ చాలా కామన్ ఉంది, అందరికీ తెలుసు. అదే జాయింట్స్లో చేస్తే దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. సో అలాంటి సర్జరీస్ నేను స్పెషలైజ్ చేశాను, అవి చేస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ. సో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అంటాం దాన్ని. ఈ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎందుకు చేస్తాము? ప్రైమర్లీ నీ ఆర్థరైటిస్ కోసం. ఆర్థరైటిస్ అంటే ఒక వేర్ అండ్ టేర్ ఆఫ్ ద జాయింట్స్. అంటే ఏజ్తో పాటు, వయసుతో పాటు 50s 60sలో అట్లా అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ మోకాలు అరగడం మొదలవుతుంది. ఈ మోకాలు అరగడంతో ఫస్ట్ మనకి కొన్ని మోకాలు నొప్పులు, స్టెప్స్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత 4 stagesలో నడుస్తుంది ఈ ప్రాబ్లం. 1, 2, 3, 4. ఫస్ట్ స్టేజ్లో అప్పుడప్పుడు నొప్పి ఉంటుంది. సెకండ్, థర్డ్ స్టేజ్లో ఆ నొప్పి పెరిగి 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 ఫైనలీ 4th స్టేజ్లో భరించలేని నొప్పి ఉంటుంది. ఇంట్లో కూడా ఒక బెడ్రూమ్ నుంచి టాయిలెట్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి స్టేజ్లో ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ పనికి వస్తాయి. సో ఫస్ట్ 2-3 stagesలో మనం రెస్ట్ ఇచ్చి, ఎక్సర్సైజెస్ చేసి, మెడిసిన్స్ ఇచ్చి, కొన్ని స్పెషల్ పట్టీలు, నీ క్యాప్స్ అంటాము, అవన్నీ చేసి మోకాల్ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. కానీ ఫైనలీ 4th స్టేజ్కి వెళ్తే ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ పనికి వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఫర్ నీ సర్జరీ. ఏం చేస్తాం దాంట్లో? ఆ అరిగిన కాటలేదు, అరిగిన మోకాలు కొంచెం కట్ చేసి ఆ కటింగ్ది మనం ఆర్టిఫిషియల్ మెటల్ జాయింట్స్తో రీప్లేస్మెంట్ చేస్తాం. దాన్ని నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఇప్పుడు ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ లాస్ట్ so many years నుంచి ఉంది వరల్డ్ వైడ్. చాలా బాగుంది సర్జరీ, మంచి సక్సెస్ వస్తుంది. పేషెంట్స్ మొత్తం లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో ఇంట్లో కుంటుతూ పేషెంట్ సడన్గా దే విల్ బీ ఏబుల్ టు వాక్ ఫ్రీలీ. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో ఈవెన్ మెడికల్గా ఏమైనా వేరే ఇష్యూస్ ఉంటే, హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, ఇవన్నిటికీ మళ్ళీ పేషెంట్ స్టార్ట్స్ మూవ్మెంట్, మొబిలైజేషన్ బాగుంటుంది. కాబట్టి దే క్యాన్ ఎలిమినేట్ దీస్ అదర్ డిసీజెస్ ఆల్సో. ఇప్పుడు ఇదే నీ రిప్లేస్మెంట్ సర్జరీ 2 రకాలు ఉంటాయి. ఫుల్ నీ రిప్లేస్మెంట్ ఉంటుంది, పార్షియల్ నీ రిప్లేస్మెంట్ ఉంటుంది. అంటే మొత్తం మోకాలు మార్చుకొని కొత్త మోకాలు వేయాలి, లేకపోతే సగం. అవన్నీ మేము చూసి చెప్తాము ఎక్స్రేలో, బట్ దీస్ ఆర్ ద టైప్స్.
అదే సర్జరీ లాస్ట్ సో మెనీ ఇయర్స్ సక్సెస్గా చేసాము. కానీ 6 years 10 years నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ దాంట్లో రోబోటిక్ టెక్నాలజీతో ఇంకా అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఈ రోబోటిక్ టెక్నాలజీ ఏంటంటే మేము కూర్చొని ఉంటాము, రోబోట్ చేస్తే అట్లా కాదు, రోబోట్ సహాయంగా మేము కలిసి చేస్తాం, అట్లా ఉంటుంది ఇది. సో ఇప్పుడే చెప్పాను కదా, అరిగిన బోన్ అరిగిన కార్టిలేజ్ తీసేసి ఆర్టిఫిషియల్ మెటల్ జాయింట్ పెట్టడం. సో ఆ తీయడం అంటే కొన్ని యాంగిల్స్లో కట్ చేస్తాము, కొంచెం డెప్త్లో కట్ చేస్తాము. ఇవన్నీ డెప్త్లో కటింగ్, యాంగిల్ కటింగ్, ఇవన్నీ రోబోట్తో సపోర్ట్ తీసుకున్నాం. ఎందుకంటే రోబోట్ యాక్యురసీ 100% ఉంటుంది, సేఫ్టీ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటి వెళ్ళలేము మేము. సో ఇవన్నీ టెక్నాలజీస్తో ఇప్పుడు అదే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇంకా బెటర్ అయింది. నాట్ జస్ట్ డ్యూరింగ్ సర్జరీ బట్ పోస్ట్ సర్జరీ కూడా పేషెంట్స్కి నొప్పి తక్కువ ఉంటుంది, సగమే ఉంటుంది మామూలు సర్జరీ కంటే. ప్లస్ బెండింగ్ త్వరగా వచ్చేస్తుంది. మామూలు రెగ్యులర్ సర్జరీతో ఒక ఆల్మోస్ట్ 1 month దాకా వాకర్ సహాయంతో నడుస్తారు పేషెంట్స్. కానీ ఈ సర్జరీ తర్వాత రోబోటిక్ హెల్ప్తో చేస్తే ఇంకా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో ఇలా మొత్తం ప్రోగ్రెషన్ అయింది నీ ఆర్థరైటిస్, నీ రీప్లేస్మెంట్, రోబోటిక్ సర్జరీ గురించి. సో కానీ ఇవన్నీ ఎండ్ స్టేజ్ ప్రాబ్లమ్స్, అంటే లాస్ట్ దాకా మనం నెగ్లెక్ట్ చేస్తేనే అవుతాయి. ఇప్పుడు మీరు అదే కొంచెం ముందు ఫోకస్ పెట్టి డెడికేషన్తో ఎక్సర్సైజ్ అంతా చేస్తే సర్జరీ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.